ఒక పక్కనేమో మన రేవంత్ రెడ్డి ఒక గట్టి సంకల్పంతోటి ఉన్నాడు. ఖచ్చితంగా మూసి ప్రక్షాళన చేయాలని చెప్పి. ఇంకో పక్కన ఇప్పుడు ప్రతిపక్షాలు కానీ ఇటు బీజేపీ ఇలాంటివి కానీ అందరూ వచ్చి మేము మద్దతు ఇస్తాం మీకు అని చెప్పి చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు మరి? ఆయన ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చినారు, పవర్లో వచ్చినారు. అది వచ్చింది కూడా ఎందుకంటే మేమందరం కలిసి ఆయనని ఒక సీఎంగా చేసి మా కోసం ఏమైనా చేస్తారేమో అనేసి పబ్లిక్ ఓట్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళనే మీరు తొక్కేసి నేనేదో చేస్తాను అని మాట్లాడుతున్నారు. హైదరాబాద్లో ఎన్ని ఇష్యూస్ ఉన్నాయండి. ఒక్క అర్ధగంట వర్షం పడితే మీరు హైదరాబాద్ ట్రాఫిక్ మనకు తెలిసిందే, ఒక గంటలు పడతాయి ఇంటికి చేయడానికి. మీరు ఇష్యూస్ ఎన్ని ఉన్న ఇష్యూస్ని అవన్నీ వదిలేసి మీరు మూసీ రివర్ డెవలప్మెంట్ అంటున్నారు. ఇప్పుడు ఇది ఆల్రెడీ మీరు కాలనీస్ ఒక్కొక్క కాలనీకి వెళ్ళి చూస్తే కొన్ని ఇయర్స్ నుంచి డెవలప్డ్ కాలనీస్ ఉన్నాయి, ఆల్రెడీ డెవలప్ ఉన్నాయి. అందరు చాలా నీట్గా బ్యూటిఫుల్గా పెట్టుకొని ఉన్నారు. మేము వచ్చి ఆ ఏరియాలో సెటిల్ అయ్యింది ఎందుకంటే అది కొంచెం పీస్ఫుల్గా బ్యూటిఫుల్గా ఆల్రెడీ ఉంది. మీరు దాన్ని ఏమైనా కొంచెం డెవలప్ చేసుకుంటానంటే ఎవ్వరు వద్దనటం లేదు. కానీ ఇల్లులు కూల్చగట్టేసి మేము ఇప్పుడు ఇన్ని ఇల్లులు కట్టుకొని ఇన్ని పైసలు పెట్టుకొని ఆల్రెడీ దాన్ని డెవలప్ చేసిన దాన్ని మళ్ళీ నేను దాన్ని కూల్చగొట్టేసి మళ్ళీ డెవలప్ చేస్తానంటున్నాను. ఆ లాజిక్ నాకేం అర్థం కావటం లేదు. సో అది ఆయన ఆలోచించాల్సింది, పబ్లిక్ది వ్యూస్ తీసుకోవాలా. ఆయన దాని గురించి కొంచెం ఆలోచించి స్టెప్స్ తీసుకుంటే మంచిది అనేసి మా కోరిక. అంటే కూల్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇల్లులు ఇవన్నీ కూల్ చేస్తేనే కొంచెం ఇక్కడ పబ్లిక్ పార్క్ కానీ ఇట్లా కొంచెం సుందరీకరణలో భాగంగా అంతా మంచిగా జరుగుతుందని చెప్పి అంటున్నాడు కదా. ఇవి డెవలప్ చేసుకోవడం అంటున్నామండి, మేము దానికి అడ్డుపడటం లేదు. ఇప్పుడు మీరు మూసీ రివర్ బెడ్లో కూడా చూసినారంటే దాంట్లో చాలా ప్లేసెస్ అవైలబుల్గా ఉంది. ఆ ప్లేస్ని మీరు యూజ్ చేసుకొని దాన్ని డెవలప్ చేసుకొని దాన్ని బ్యూటిఫై చేసుకోండి. ఇళ్ళని కూల్ చేసి మళ్ళీ నేను దాన్ని ఏరియా క్రియేట్ చేసి దాన్ని డెవలప్ చేస్తానన్నది లాజిక్ కొంచెము పబ్లిక్కి అర్థం కావటం లేదు. సో ఆయన మాకు ఏమైనా దాని గురించి ఏమైనా ప్రాపర్ రీజనింగ్ ఇస్తే చాలా మంచిది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందా తెలంగాణ ప్రజలు? ఏది చేయలేదండి. ఇప్పుడు ఇన్ని ప్రామిసెస్ చేశారు కదా పబ్లిక్కి, అవన్నీ కూడా ఫస్ట్ చేయమనండి. ఆయన దగ్గర ఉన్నాయా అన్ని ఫండ్స్ ఉండి అవి చేసుకోగలము. మీరు ప్రామిసెస్ చేసినవి ఫస్ట్ అవి చేయండి. దాని తర్వాత మీ దగ్గర ఇంకా మనీ ఉంది అనుకుంటే అప్పుడు మీరు డెవలప్ చేసుకోండి, వద్దంటం లేదు. కానీ అది ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో మనకు తెలియదు. సో ఆయన కొన్ని విషయాలు అయితే మాటలు, ఆయన వీడియోసే మీరు చూస్తే ఒకసారి దాని గురించి అగేన్స్ట్గా మాట్లాడిన మనిషి ఇప్పుడు నేను ఇది చేస్తాను అంటున్నారు. సో ఆయనకే ఆ క్లారిటీ లేదు. సో బెటర్ ఆయన ఆ క్లారిటీ తెచ్చుకొని అప్పుడు ఏమైనా చేస్తే బెటర్. ఇప్పుడు ఫారెన్ కంట్రీస్ వెళ్ళి నేను అక్కడ అన్ని చూసేసి ఆ టెక్నాలజీని ఇక్కడ తీసుకొని వస్తానంటే మీరు ఇక్కడిది పబ్లిక్ సేమా అండి? వాళ్ళ కల్చర్ మన కల్చర్ సేమా అండి? అక్కడున్న ప్లేసెస్ అక్కడున్న ఫెసిలిటీస్ అవన్నీ సేమా కాదు. మరి మీరు అక్కడిది ఇక్కడ ఎట్లా డెవలప్ చేస్తారంటున్నారు, ఎట్లా దాన్ని మ్యాచ్ చేస్తారో అది కొంచెం ఆలోచించాల్సింది క్వశ్చన్ అయితే ఉంది. అయితే ఇప్పుడు మా పక్క రాష్ట్రంకి వెళ్ళి మహారాష్ట్ర ఎలక్షన్స్లో భాగంగా ఆయన పాల్గొని తెలంగాణలో మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినాం, తెలంగాణ ప్రజలకు అన్నీ మంచిగా చేస్తున్నాం అని చెప్పి చెప్తా ఉన్నాడు. 6 గ్యారంటీలు కానీ ఆయన ఇచ్చిన 420 హామీలు కానీ అన్నీ నెరవేర్చినాం అని చెప్తా ఉన్నాడు. మేము అదే చెప్పాలనుకుంటున్నాము. వేరే కంట్రీస్లో ఇప్పుడు వేరే స్టేట్స్లలో వెళ్ళేసి వీళ్ళు మేము ఇది చేసినాం అది చేసినాం అంటున్నారు. ఆ స్టేట్ వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అందుకనేసి మేము ఇది ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకోపోయి మేము ఢిల్లీలో వెళ్ళి ఇవన్నీ పబ్లిక్గా నేషనల్గా పబ్లిక్కి తెలిసేటట్టు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో ఈ స్టేట్కి అది వేరే స్టేట్స్కి తెలవాలా అనేది మా ఒక ఒపీనియన్ అయితే ఉంది. మేము ప్లాన్ అయితే చేస్తున్నాము ఢిల్లీకి వెళ్ళి. ఎందుకంటే వేరే గవర్నమెంట్కి కూడా మాకు ఇక్కడ ఏం కష్టాలు ఉన్నాయో వాళ్ళకి తెలవాల్సింది అయితే ఉంది. ఫైనల్గా రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం అనుకుంటున్నాను? రేవంత్ రెడ్డికి ఏంటంటే పబ్లిక్ చెప్తున్నది కొంచెం సీరియస్గా తీసుకొని కొంచెం దాని గురించి ఆలోచిస్తే మంచిది. ఎందుకంటే ఆయన ఇక్కడ వాళ్ళ గురించి అయితే వినటం లేదు, ఆలోచించడం లేదు.